హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనం ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి చేయబోతున్నాము. అదే చెప్పే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు రకరకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని అయితే తీసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. సో మీరు కంటెంట్ ఏదైతే మనం రికార్డ్ చేసామో ఆ రికార్డెడ్ వీడియోస్ మాత్రమే కాకుండా మీరు ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, మనం రీసెంట్గా ఒక ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్ ఏదైతే దిల్సుఖ్ నగర్లో ఉందో హైదరాబాద్లో, ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఓన్లీ ఇంగ్లీష్ కోసం. ఇది ఒక 90 డేస్ బ్యాచ్ ఉంటుందమ్మా. ఒక బ్యాచ్ మనకి 90 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. అప్డేట్స్ అన్నీ కూడా అందులో ఆల్రెడీ మనం షేర్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్లో వీక్ ఉన్నాను, నేను ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి, నాకు ఇంగ్లీషే మైనస్ అయిపోతుంది, మిగిలిన సబ్జెక్ట్స్ బాగానే ఉంది కానీ ఇంగ్లీష్లో నాకు ప్రాక్టీస్ సరిపోవట్లేదు అనుకుంటే, ఒక్క 90 డేస్ మీరు కానీ కష్టపడి ప్రిపేర్ అవ్వగలిగితే, మన ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వగలిగితే, ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తాను ఇంగ్లీషే మీకు స్ట్రెంగ్త్ అవ్వబోతోంది. ఒకవేళ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఇక మనం ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాము. అదేంటంటే, ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారో, ఎవరైతే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ కోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకు ఒక హ్యాపీ న్యూస్. అది నేను మీకు రేపు అనగా సాటర్డే, రేపు అనగా మనకి ఈ సండే అనౌన్స్ చేయబోతున్నాను. అయితే ఈ అనౌన్స్మెంట్లో నేను కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఓకేనా? సో చాలామంది కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం ఈ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాము. సో రేపు ఈ అనౌన్స్మెంట్ రాబోతోంది మన యూట్యూబ్ ఛానల్లో. అదేవిధంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ అనౌన్స్మెంట్ అయితే రాబోతోంది. ఇది చాలా అంటే చాలా మంచి హ్యాపీ అనౌన్స్మెంట్గా నేను మీకు చెప్తాను. జస్ట్ ఒక 24 hours వెయిట్ చేయండి ఈ అనౌన్స్మెంట్ కోసం. ఓకేనా? అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, నేను చెప్పినట్టు ఆఫ్లైన్ బ్యాచ్కి రావాలి అనుకుంటే చక్కగా రండి. మనకి 2 బ్యాచెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 6 o'clock నుంచి 8 o'clock దాకా ఒక బ్యాచ్ ఉంది. మళ్ళీ సాయంత్రం 7 o'clock నుంచి 9 o'clock దాకా ఒక బ్యాచ్ అయితే ఉంది. ఓకేనా? ఆల్రెడీ ఈ ఆఫ్లైన్ బ్యాచ్కు సంబంధించి డ్యూరేషన్ ఎంత, టైమింగ్స్ ఏంటి, సిలబస్ ఏంటి, మెటీరియల్ సంగతి ఏంటి, టెస్ట్ల గురించి చెప్పండి, ఇలా అన్ని రకాల ముఖ్యమైన విషయాలన్నీ కూడా నేను గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అటు ఆన్లైన్లో బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఇంగ్లీష్ పరంగా బెస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాము. సో మీరు కూడా కష్టపడాలి, సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎస్, మనం అందరం కలిసి హార్డ్ వర్క్ చేద్దాము. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదవండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది 4 స్టేట్మెంట్స్, అందులో ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. అదేంటో ఐడెంటిఫై చేయమన్నారు, చేసేద్దామా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, జోసెఫ్ ఇన్వైటెడ్ మీ ఫర్ ద పార్టీ. సో నేను దీని ఆన్సర్ చెప్పే ముందు ఎప్పట్లాగే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ క్లాస్లో నేను 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అఫ్ కోర్స్ 5 క్వశ్చన్సే అంటే ప్రతి క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. నేను ప్రతి ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఓవరాల్గా తీసుకుంటే 20 సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూస్తున్నంత సేపు ఒక ఎగ్జామ్ లాగా రాయండి. అంటే స్క్రీన్ మీద మీకు ఎప్పుడైతే ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుందో వెంటనే వీడియో పాజ్ చేసుకుని ముందు మీ ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. మీ ఆన్సర్ ఏంటో ఒక పేపర్ మీద రాసుకోండి.
ఓకేనా? తర్వాత నా ఆన్సర్‌ని వినండి. అలా 5 ఆన్సర్స్ అయిపోయిన తర్వాత మీ స్కోర్ ఎంతొచ్చింది? ఔట్ ఆఫ్ 5 మీ స్కోర్ ఎంతొచ్చిందో సిన్సియర్‌గా, జెన్యూన్‌గా మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. మీ స్కోర్ చాలా తక్కువ వచ్చినా ప్రాబ్లమ్ లేదు. 5 ఔట్ ఆఫ్ 5 వచ్చినా ప్రాబ్లమ్ లేదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కూడా ఒక ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. ఓకే. ఇక స్టార్ట్ చేద్దాం. సో, జోసెఫ్ ఇన్వైటెడ్ మీ ఫర్ ద పార్టీ. ఇది 100% రాంగ్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రిపోజిషన్స్ అనే క్లాస్‌లో నేర్చుకుంటాము. ఎప్పుడైనా ఇన్వైట్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ టు రావాలి. ఇక్కడ చూడండి. ఇన్వైటెడ్ మీ ఫర్ ద పార్టీ అంది కాదు. జోసెఫ్ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ అని ఉండాలి. ఇన్వైట్‌కి ప్రిపోజిషన్ ఎప్పుడు టు ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2 నెవర్ లాఫ్ ఫర్ ద డిజేబుల్డ్. వికలాంగుల్ని చూసి ఎప్పుడు నవ్వకు. ఒక వ్యక్తిని చూసి నవ్వడాన్ని ఏమంటామంటే ప్రిపోజిషన్స్ క్లాస్‌లో నేర్చుకుంటాము. లాఫ్ ఎప్పుడొచ్చినా ఎట్ అనే ప్రిపోజిషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ ఉంది. ఇక్కడ ఉండాల్సింది ఫర్ కాదు, ఎట్ అనే ప్రిపోజిషన్ ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని చెప్పచ్చు. వి మస్ట్ బి లాయల్ టువర్డ్స్ అవర్ ఫ్రెండ్స్. మన స్నేహితుల పట్ల మనం నిజాయితీగా ఉండాలి. మీరు ప్రిపోజిషన్స్ రూల్స్ కరెక్ట్గా కానీ నేర్చుకుని ఉంటే లాయల్కి ప్రిపోజిషన్ టు రావాలి. లాయల్కి ప్రిపోజిషన్ టు రావాలి. సో లాయల్ టువర్డ్స్ కాదు, లాయల్ టు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ద సి ఆప్షన్. వై ఆర్ యూ ఇన్సిస్టింగ్ ఆన్ దిస్ మ్యాటర్? ఎస్, ప్రిపోజిషన్స్లో మనం నేర్చుకున్న విషయమే. ఇన్సిస్ట్ వస్తే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా ఆన్ వస్తుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ సి. మరి మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వీడియో పాజ్ చేసుకోండి, మీ ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. ఓకే. ట్రై చేశారా? చూద్దామా? వన్ మస్ట్ రెస్పెక్ట్ దెయిర్ నేషన్. ఇది 100% రాంగ్ సెంటెన్స్. మీరు ప్రొనౌన్స్ అనే టాపిక్ అని కరెక్ట్‌గా నేర్చుకుంటే వన్ అనే నౌన్‌కి ప్రొనౌన్ మళ్ళీ వన్సే రావాలి. వన్ అనే నౌన్‌కి ప్రొనౌన్ మళ్ళీ వన్సే రావాలి. సో, వన్ మస్ట్ రెస్పెక్ట్ దెయిర్ నేషన్ కాదు. వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ నేషన్. ఇక సెకండ్ ఆప్షన్ జెన్నిఫర్ కాంట్ ఏబుల్ టు రన్ ఫాస్ట్. ఇది కూడా 100% రాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో కెన్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఏబుల్ టు అవసరం లేదు. లేదు, ఏబుల్ టు వచ్చినప్పుడు కెన్ అవసరం లేదు. కాబట్టి మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి రిమూవ్ చేసేయచ్చు. నేను కాంట్ ఉంచుతాను, ఏబుల్ టు రిమూవ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? జెన్నిఫర్ కాంట్ రన్ ఫాస్ట్ అని రావాలి. ఫోర్త్ ఆప్షన్ సేమ్ ప్రాబ్లం వచ్చింది. సుందర్ కుడెంట్ ఏబుల్ టు రీచ్ ఆఫీస్ ఆన్ టైమ్. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైనా కుడ్ అనే మోడల్ వర్బ్ వచ్చినప్పుడు ఇంకా ఏబుల్ టు అవసరం లేదు. మీరు ఏబుల్ టుని రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? సుందర్ కుడెంట్ రీచ్ ఆఫీస్ ఆన్ టైమ్. సుందర్ ఆఫీస్కి టైంకి వెళ్ళలేకపోతున్నాడు, వెళ్ళలేకపోయాడు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ సి. ఐ యూస్ టు గో టు టెంపుల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు టెంపుల్కి ఒకప్పుడు వెళ్ళేవాడిని. ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకోసం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ అనే నౌన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండాల్సిన ప్రొనౌన్ దెయిర్ కాదు, మళ్ళీ వన్స్ ఉండాలి. ఎప్పుడైనా కెన్ కానీ కుడ్ కానీ వచ్చినప్పుడు ఇంకా ఏబుల్ టు అవసరం లేదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ సి. మరి మీకు కూడా రైట్ ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. జాన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డాక్టర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న ఫేమస్ డాక్టర్స్లో జాన్ ఒకడు. ఇది 100% రాంగ్. ఎలా చెప్పారు సార్ ఇది రాంగ్ అని అంటే మనం ఒక ఇంపార్టెంట్ రూల్ నేర్చుకుంటాము మన గ్రామర్ క్లాసెస్లో. ఎప్పుడైనా వన్ ఆఫ్ ది వస్తే ఇక్కడ డాక్టర్ కాదు, డాక్టర్స్ ఉండాలి. నౌన్ షుడ్ బి ఇన్ ద ప్లూరల్ ఫామ్. కాబట్టి జాన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డాక్టర్స్ ఉండాలి. డాక్టర్ కాదు, డాక్టర్స్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఐ మస్ట్ కాన్ఫార్మ్ బై ద రూల్స్ ఆఫ్ మై ఆర్గనైజేషన్. నేను నా ఆర్గనైజేషన్ రూల్స్కి కట్టుబడి ఉంటాను. ఇది 100% రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే కాన్ఫార్మ్, ప్రపోజిషన్ బై కాదు.
కాన్ఫామ్కి ప్రిపోజిషన్ బై కాదు. ఎప్పుడు కూడా ప్రిపోజిషన్స్ క్లాస్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్ఫామ్ ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా టు రావాలి. కాన్ఫామ్ ప్రిపోజిషన్ బై కాదు, కాన్ఫామ్ ప్రిపోజిషన్ టు రావాలి. కాన్ఫామ్ అంటే కట్టుబడి ఉండడం. సార్ నాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటే ప్రిపోజిషన్స్ రూల్స్ను కరెక్ట్గా నేర్చుకుంటే నీకు ఆ విషయం తెలుస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 100% రాంగ్. ఎందుకంటే వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్లో ఇక్కడ ఉండాల్సినది ఎఫెక్ట్ కాదు, ఇఫెక్ట్. ఏ కాదు, ఈ ఉండాలి. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి, ఇఫెక్ట్కి ఎఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి సార్, నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అంటే సరే, ఈ వీడియోలో కాదు, నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇఫెక్ట్కి ఎఫెక్ట్కి ఉన్న డిఫరెన్స్ మీద. ఓకేనా? ప్రస్తుతం అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చి ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సునీల్ ఈజ్ వన్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ఫేమస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మీ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఆన్సర్స్ అన్నీ రాంగ్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఏం అర్థం చేసుకోవాలంటే గ్రామర్ రూల్స్ మీరు సరిగ్గా నేర్చుకోవాలి అని. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్, హౌ ఫార్ యువర్ హౌస్ ఈజ్ ఫ్రమ్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్ నుంచి మీ ఇల్లు ఎంత దూరం? క్వశ్చన్ మార్క్ కూడా ఉందంటే ఏంటి? ఇది ఒక క్వశ్చన్. మరి క్వశ్చన్ అయినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి కదా, సబ్జెక్ట్ తర్వాత రావాలి కదా. అంటే యువర్ హౌస్ తర్వాత రావాలి, ఈజ్ ముందు రావాలి. అంటే అప్పుడు ఏమవ్వాలంటే హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ దిస్ టెంపుల్ అని ఉండాలి. మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అంటే హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్, ఐ ఆస్క్డ్ సంధ్య వై షీ వాస్ షౌటింగ్. ఐ ఆస్క్డ్ సంధ్య వై షీ వాస్ షౌటింగ్. ఇది 100% రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్, ఆశా టోల్డ్ టు హెర్ మదర్ దట్ షీ వాంటెడ్ టు బై ఏ కార్. ఇది 100% రాంగ్. ఎందుకు రాంగ్ అంటే టోల్డ్ తర్వాత ఎప్పుడూ కూడా ప్రపోజిషన్ టు రాదు. టోల్డ్ తర్వాత ప్రపోజిషన్ టు రాదు. ఇక ఫోర్త్ ఆప్షన్, ఇబ్రహీం ఆస్క్డ్ హిస్ సిస్టర్ ఇఫ్ షీ వాజ్ హంగ్రీ. వాళ్ళ సిస్టర్ ఆకలిగా ఉన్నారా లేదా అని ఇబ్రహీం అడిగాడు. ఇది 100% రైట్ స్టేట్మెంట్. సో సెకండ్ ఆప్షన్ కూడా రైటే, థర్డ్ ఆప్షన్ కూడా రైటే. అదేంటి సార్ రెండు ఆప్షన్స్ రైట్ అయితే ఎలా అని కంగారు పడకండి. నార్మల్గా అయితే ఇలాంటి మోడల్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు కింద మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఇస్తారు. అలా ఇచ్చిన సబ్ ఆప్షన్స్లో క్లియర్గా ఉంటుంది ఆప్షన్ బి అండ్ డి కరెక్ట్ అని వాడు క్లియర్గా ఆప్షన్ అయితే ఇస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది బోత్ ఆర్ ఫైన్, బోత్ ఆర్ కరెక్ట్. ఇక మనం ఈ క్లాస్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి ఆప్షన్ నెంబర్ 1, నో వన్ ఇన్ ద క్లాస్ లైక్ మీ. ఈ క్లాస్లో ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదు. ఇది 100% రాంగ్. కారణం ఏంటంటే మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది లైక్ కాదు, లైక్స్. ఎందుకు లైక్స్ ఉండాలంటే ఇక్కడ ఎవరున్నారు? నో వన్. మీరు కాంకర్డ్ అనే టాపిక్ నేర్చుకున్నారా? లేదంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో గ్రామర్లో కాంకర్డ్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ఆ రూల్స్ వినండి. నో వన్ ఎప్పుడు కూడా సింగ్యులర్. మరి నో వన్ సింగులర్ అయితే ఏమవ్వాలి? లైక్ కాదు, లైక్స్ రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఎందుకంటే నెయిదర్ సోహన్ నార్ ఇస్ పేరెంట్స్ రెస్పెక్ట్స్ మీ అన్నాను. ఇక్కడ మనం నెయిదర్ సోహన్ నార్ ఇస్ పేరెంట్స్ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ ఎవరవుతారంటే పేరెంట్స్ అవుతారు. మరి పేరెంట్స్ సబ్జెక్ట్ అయినప్పుడు పేరెంట్స్ ప్లూరల్ కదా, అప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే రెస్పెక్ట్స్ కాదు, ఎస్ ఉండదు, ఓన్లీ రెస్పెక్ట్ ఉండాలి. పేరెంట్స్ ప్లూరల్ అయినప్పుడు రెస్పెక్ట్ కూడా ప్లూరలే ఉండాలి. ఇక ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే హౌ డస్ హిస్ చిల్డ్రన్ స్టడీ, నేను మాట్లాడుతోంది వాళ్ళ పిల్లల కోసం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరయ్యారు? పిల్లలు. పిల్లలు అంటే ప్లూరల్. అప్పుడు డస్ ఎందుకు వస్తుంది? డూ రావాలి. అప్పుడు ఏమవ్వాలంటే హౌ డూ హిస్ చిల్డ్రన్ స్టడీ అని ఉండాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ 2. మీనా ఈజ్ వన్ ఆఫ్ ద టీచర్స్ హూ టీచ్ వెల్.
ఓకేనా? ఇలా ఏంటంటే మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అయితే మనం చెయ్యాలమ్మా. సో, మీరు కానీ గమనించుకున్నట్టయితే చూడండి, ప్రతి క్వెషన్‌ని నేను మీకు ప్రతి ఆప్షన్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఒకవేళ కానీ మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే అస్సలు వర్రీ కాకండి. గ్రామర్‌కు సంబంధించిన రూల్స్ అన్నీ నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే గ్రామర్ రూల్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారో అప్పుడు ఆటోమేటిక్‌గా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? మరి ఈ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన 5 క్వెషన్స్‌లో మీకెన్ని రైట్ అయ్యాయో సిన్సియర్‌గా కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్, మనం చేస్తున్న ఈ ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ బట్టి ఫర్దర్‌గా ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే చేస్తాను. మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో, నేను చేస్తున్న ఈ ప్రాక్టీస్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్.